ఏదైతే ఏఐసిసి ఆదేశాల మేరకు టీపీసీసీ చెలో రాజ్భవన్కి సంబంధించి ప్రోగ్రాం మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఉన్నారు. ఏంటి అదాని మీద మీ ఆరోపణలు? అదాని జాతీయంగా అంతర్జాతీయంగా భారతదేశ ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టి చేస్తున్న అక్రమాలకు నిరసనగా భారత ప్రభుత్వము అతన్ని ఒక ఆర్థిక ద్రోహిగా, భారతదేశపు ఆర్థిక ద్రోహిగా చూడాల్సిన అవసరం ఉంది. అంబానీ, అదానీ, ప్రధాని లేదంటే మొదాని, మోడీ ప్రధాని, మొదాని అని ఎందుకంటున్నామంటే అదానితో ఉన్నాడు కాబట్టి. ఇది తేల్చకుంటే ఈరోజు భారతదేశ ప్రజలకు కూడా ద్రోహం చేయడంలో మోదీ ముందు వరుసలో ఉన్నట్టు. జాతీయ స్థాయిలో అన్ని కంపెనీలకు వాళ్ళకి కట్టబెట్టడం, ప్రభుత్వ రంగ సంస్థలను వాళ్ళకి కట్టబెట్టడం, ప్రభుత్వ ఆస్తులను వాళ్ళకి కట్టబెట్టడమే కాకుండా అతను పోయి విదేశాల్లో కూడా అక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో బీజేపీ పార్టీని విమర్శించే దేశద్రోహులు అంటున్న మీరు భారతదేశం యొక్క పరువును అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న భారతదేశపు మూలాలున్న అదానీని దేశద్రోహిగా ఎందుకు చూస్తలేరు మీరు? అంటే దేశంలో ప్రజల్ని దోచుకున్నాడు, ఇదొక కుట్ర. ఈ దోచుకున్న వాటితో పోయి అంతర్జాతీయంగా పోయి ఆ దేశాల్లో కూడా మన పరువు తీస్తున్నాడు. కాబట్టి ఇలా అదానీ లేకపోతే మోడీ లేడా, అమిత్ షా లేడా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ఎందుకు మీకు సమస్య అవుతున్నది? అంటే ఏంది? మోడీ మోచేతుల్లో నీళ్ళు తాగుతున్నావా చెప్పు. అదానీ మోచేతులు నీళ్ళు తాగుతుండా మోడీ? ఇలా ఎందుకు వాళ్ళని కాపాడాల్సిన అవసరం వస్తున్నది? ఒక చిన్న అంశం జరిగితేనే మీరు పార్లమెంట్ మొత్తం కూడా అల్లకల్లోలం చేస్తారు కదా. మరి హిండెన్బర్గ్ నుంచి రిపోర్ట్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క రిపోర్ట్ ఇలా అదానికి ఖిలాఫ్ వస్తున్న పరిస్థితిలో ఎందుకు అతను కాపాడాలని చూస్తున్నారనే ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు గతంలో లేరా ఇదే అదాని లేకపోతే అంబానీ వీళ్ళంతా యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఉన్నారు కదా, ఎందుకు ఇప్పుడే? సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, డ్రై పోర్ట్స్, ఈ పోర్ట్స్ మొత్తం అంతర్జాతీయ వ్యాపారాన్ని అంతా కూడా అదాని కబ్జాలకు తీసుకున్నప్పుడు భారతదేశ సార్వభౌమత్వం ఎక్కడ ఉంటుంది? నీ ఎక్సిమ్ పాలసీ ఏముంటుందిగా? అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ. ఈ దేశం నుంచి ఒక ఎగుమతి కావాలన్నా అదాని కావాలి, ఈ దేశంలో ఇంకో వస్తువు రావాలన్నా కూడా అదాని రావాలి. ఇదే సూరత్లో ఉన్న అదాని పోర్ట్ నుంచే డ్రగ్స్ మొత్తం పెద్ద ఎత్తున దేశంలోకి వస్తుందని అంటే ఏ రోజైనా ఎంక్వైరీ చేసిండా మోడీ? ఈ దేశంలో యువత నాశనం కానియా? ఇప్పుడు చాలా పవిత్రమైన రాజకీయాలు మాయి, మేము మొత్తం పవిత్రతతోనే కూరుకుంటామని అంటారు కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు. మరి ఈ దేశంలో యువత అంతా కూడా మత్తులో తూగుతున్న పరిస్థితి. అది అదానితోనే వస్తున్నది, మోదీ పర్మిషన్తోనే వస్తున్నది. మరి మోదీని ఎందుకు ప్రశ్నించరు మీరు? అంటే దేశంలో యువత చెడిపోనియా? డ్రగ్స్తో వాడు 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి చచ్చిపోనియా? ఇట్లనే అకృత్యాలు చేయనియా? హింసలు చేయనియా? చిన్న చిన్న పిల్లల్ని రేపు చేయనియా? మీరు చెప్తున్న దానికి మీ వాళ్ళు చేస్తున్న దానికి పొంతన లేదు. ఇలా ఆర్ఎస్ఎస్ కూడా కిమ్మనకుంటే ఉన్నది ఎందుకు ఉంటున్నది? మేము అదానిని ప్రోత్సహించాల్సిన అవసరం భారతదేశ ప్రభుత్వానికి ఎందుకు వస్తున్నది? కాబట్టి అలా మేముగా ఒకటి కాంగ్రెస్ పార్టీగా, రెండు కాంగ్రెస్ ప్రభుత్వంగా కూడా అసెంబ్లీలో చర్చించినా పట్టించుకోవట్లేరు. ఇలా గవర్నర్ గారికి రిపోర్ట్ ఇవ్వడంతో పాటు ఇలా పెద్ద ఎత్తున నిరసన చెప్పింది. ఎందుకంటే కాంగ్రెస్ అదానికి సంబంధించి అదాని విషయంలో కామెంట్ చేసినందుకే, అంబానీ విషయంలో కామెంట్లు చేసినందుకే రాహుల్ గాంధీ గారిని ఇంపీచ్ చేసి పడేశారు, డిస్మిసల్ చేసి పడేసింది హౌస్కి. మరి అలాంటోడు అమెరికాలో పోయి ఆర్థిక నేరాలకు పాల్పడి భారతదేశ పరువు తీస్తుంటే ఎందుకు మీరు ఆయన పట్ల చర్యలు తీసుకోవట్లేరు? మీరేమో మోడీ అదాని బాయ్ బాయ్ అంటున్నారు, బీఆర్ఎస్ ఏమో రేవంత్ మోడీ బాయ్ బాయ్ అంటున్నారు. గతంలో కూడా మీదైతే రేవంత్ రెడ్డి బడే బాయ్ అన్నాడో దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక పక్కన రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూనే అదానికి ఇక్కడ రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు, 1000 కోట్ల పెట్టుబడికి సంబంధించి అదానిని ఆహ్వానిస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు అదానిని వ్యతిరేకించే తిరుగుంటే రేవంత్ బాయ్ బాయ్ అని రండి. ఇలా మీరు అక్కడ భాజపా బారాసా కలిసి మీరు అక్కడేమో పొత్తు చేసుకుంటారు, వీడికి వచ్చేమో రేవంత్ గారిని తిడతారు. మరి అదాని విషయంలో నీ పార్టీ స్టాండ్ ఏంటి? ఉందా? పార్లమెంట్లో ఉందా? రాష్ట్రంలో ఉందా? ఇలా మేము జాతీయ స్థాయిలో అదానికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం, రండి మాతో కలిసి రండి. మీకు ఒక స్పష్టత లేదు. రేవంత్ గారి లక్ష్యంగా మీ కార్యాచరణ ఉంటుంది కాబట్టి మీరు ఫెయిల్ అవుతున్నారు. ప్రజల లక్ష్యంగా మీ కార్యాచరణ తీసుకోండి. ప్రజా వ్యతిరేకత ఉన్న భాజపా వ్యతిరేకంగా మీరు కార్యాచరణ తీసుకోండి. ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు కదా. ఇలా మీరు రేవంత్ లక్ష్యంగా అంటున్నారు, రేవంత్ ఏమో మా లక్ష్యంగా చేసుకొని పాలన చేస్తున్నాడు. ఇదైతే ప్రజాపాలన కాదు, హామీల అమలుకు చేతగాక ఇవన్నీ చేస్తున్నాడు. ఏదైతే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కూడా అని చెప్పేసి కొత్తది ఒక తెర మీదకి తీసుకొస్తున్నారు. అవుతాడు, ఏమవుతుంది? కేటీఆర్ అరెస్ట్ అయితే ఏమన్నా దేశానికి వచ్చిన ముప్పే ఉన్నది? దొంగతనం చేస్తే అవుతారు. కేసీఆర్ ఏంది, కేటీఆర్ కూడా, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏం దొంగతనం చేస్తే అవుతారు, అవినీతి అక్రమాలకు పాల్పడితే అవుతారు.
దానికి పెద్ద దేశంలో కొట్టుకొచ్చింది ఏం కాదు. నేనేమంటున్నా అంటే మీకు ఆటో వాళ్ళ మీద ప్రేమ ఉందిగా, 10 సంవత్సరాల వాళ్ళ కొరకు ఏం చేయలేదు. ఇలా మీరు మహిళలకు ఫ్రీ బస్ వద్దంటున్నామని చెప్పండి, ఓ పని అయిపోతుంది కదా. మేము మహిళలకు ఫ్రీ బస్కి వ్యతిరేకమని అని చెప్తే మహిళలు చూసుకుంటారు వాళ్ళ సంగతి. కాబట్టి ఇవన్నీ కూడా చేతగాని దద్దమ్మ వేషాలు, ఇవన్నీ కూడా మేమేం అలా లక్ష్యంగా చేసుకోవట్లే. ఇప్పటికి కూడా కేసీఆర్ నువ్వు రావయ్య స్వామి అంటున్నాడు మా ముఖ్యమంత్రి. ఎందుకు అంటుండు? వీళ్ళతోని బిల్లా రంగాలతో ఏం కావట్లేదు కాబట్టి తెలిసినోడు కొంత అంత జ్ఞానం ఉన్నోడు 2 సార్లు ముఖ్యమంత్రి చేసినోడు కాబట్టి రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, మా సోషల్ మీడియా వారియర్స్ చాలని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రేవంత్ రెడ్డే కదా కేసీఆర్ను ఓడగొట్టింది, వీళ్ళు కాదు కదా. ఇవన్నీ బచ్చకాయాలు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? అసలు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బయటికి రాలేకపోతున్నాడు? ఇప్పుడున్న ముఖ్యమంత్రికి భయపడే కదా. భయపడి కాకపోతే రావాలి, సభకు రావాలి. రావట్లేదంటేనే దాని వెనుక ఏదో భయాలు ఉన్నట్టు లెక్క. ఇంకేదో అమెరికా కూడా పారిపోతున్నట్టు అని వింటున్నాం. చూడాలి ఎట్లుంటుందో. అదాని పెట్టుబడులకు సంబంధించి మీరు ఏరియా సమర్థించుకుంటారు. అదానికి సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, రాష్ట్రంలో పెట్టుబడులు మాత్రం ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించి మీ స్పష్టమైన విధానం ఏమంటున్నా, మీరు తప్పు చేసిండ్రు అనుకో, మీ తప్పును ప్రశ్నిస్తాం. మీ దగ్గర మంచి ఉందనుకో, మంచిని తీసుకుంటాం. మీరు తప్పు చేస్తే ఆయన వ్యాపారవేత్త, ఆయన కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు ఇక్కడ ఉన్నాయి, మరి ఎందుకు తీసుకుంటారో వాళ్ళని ఒకసారి అడుగు. ఇప్పుడు ఆ దామగుండంకి సంబంధించి కానీ, డేటా సెంటర్ కానీ, లేకపోతే కొన్నిటికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు చూపించింది కదా, మరి వాటికి సంబంధించి మీరు ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారు? మీరు ఒప్పందాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తున్నది. తీసేద్దామంటే రండి ఒకసారి కలిసి కూర్చొని అందరం మాట్లాడదామంటే అట్లా కూడా రావట్లేరు కదా. దామగుండం వాళ్ళు ఒప్పందం వాళ్ళు చేసుకోవాలంటున్నారు, మీరే కొత్త తీసుకొచ్చిన వాళ్ళు అంటున్నారు. అది దాదాపు 3 years బ్యాక్ నుంచి ఉన్నది. అది అక్కడ ప్రజలను ఒప్పియడానికి సమయం పట్టింది అంతే. వాళ్ళు ఒప్పియలేకపోయినా మేము ఒప్పించినాం, గింతే తేడా. అక్కడ ఏం మొత్తం అడవంతా పోవట్లేదు. దాదాపు 15 to 20% మాత్రమే మనము నివాస ఆవాసాలకు సంబంధించిన అంశం. మిగతాదంతా ఒక్క ఏమంటాము ఫైనల్గా అదాన్ని వ్యతిరేకిస్తూనే అదాని పెట్టుబడులు మాత్రం రాష్ట్రంలో ఒప్పుకుంటారా మీరు? రేపు మోడీని తీసేయమనండి, అదాన్ని ఎరాడికేట్ చేయమనండి. అదాని ప్లేస్ ఇప్పుడు సత్యము మెటాస్ అని పెట్టుకున్నాడు. మెటాస్ అనేది అవినీతి సంస్థ అయితే మహీంద్రా వచ్చి టేక్ ఓవర్ చేసింది. రేపు అట్టనే అవినీతి పరుడే అదాని అయితే బదాని వస్తాడు, బదాని తీసుకుంటాం. కానీ దేశంలో పెట్టుబడులు అక్రమం అని మోడీనే తెలుస్తాడు, అది సమస్య. కాబట్టి మోడీనే మొదటి ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేముగా ఏ ఒప్పందం అదానితో లేవు. మీరు సమర్థించారంటే మోడీ కూడా సమర్థిస్తుండే కావచ్చు మరి అదాని. మరి నేనేమంటా, అసలు సమర్థించడు కాదు, మేము ఒప్పందాలే లేవు. ఆయన ఇచ్చిన గ్రాంట్ను కూడా వద్దంటున్నాం. ఆయన స్కిల్ యూనివర్సిటీకి ఏదో గురించి కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనేది ఇక్కడ ఏంటంటే 1000 కోట్ల పెట్టుబడికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. చెప్పమని వస్తుంది, అది బట్టకాల్సి మీ దేశం ముచ్చట తీసుకోలే. ఈ ప్రభుత్వం అగ్రిమెంట్స్ చేసుకోలేదు ఎంతవరకు నాకు తెలుసు. వాళ్ళ ఫైనాన్షియల్ క్రూ నాతో కూడా టచ్లో ఉండే, ముఖ్యమంత్రి గారు దాన్ని రిజెక్ట్ చేసిండ్రు. ఐ నో వెరీ మచ్ అబౌట్ దట్. పెట్టుబడులు కూడా అంతే. నేను చెప్తే వాళ్ళ క్రూ ముఖ్యమంత్రి గారిని కలిస్తానికి అంటే కూడా పట్టించుకోలేదు. కాబట్టి మేమేమి అక్రమ సొమ్ములను ఏమి ప్రజలకు అంటగట్టం. డెఫినెట్గా ప్రజల్ని బాగు చేయడంలో మాతో పోటీపడండి మీరు అని చెప్పే టీఆర్ఎస్ యొక్క సవాల్. అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏడాది పాలనకు సంబంధించి మొత్తం ఫెయిల్ అయింది. అమలుకు సంబంధించి హామీల అమలుకు సంబంధించి లగచర్ల కానీ, లేకపోతే ఆటో డ్రైవర్లకు కానీ, లేకపోతే విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగం సంబంధించి చాలా అంశాలలో ఫెయిల్ అయిందని చెప్తున్నారు. ఎక్కడికి వస్తారో రమ్మనండి, ఎక్కడికి వస్తారో రమ్మనండి, ఎవరిని పంపిస్తారో పంపించండి, దానికి సవాల్. ఖచ్చితంగా అదానికి సంబంధించి మాత్రం పెట్టుబడులకైతే మేము వ్యతిరేకం కాదు, బట్ అదాని తప్పని తెలిస్తే మాత్రం పెట్టుబడులు కూడా మేము ఆహ్వానించలేదని చెప్పేసి అద్దంకి దయాకర్ చెప్తున్నారు. ఏదైతే పెట్టుబడులు చేసుకున్నా కూడా ముఖ్యమంత్రి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరో పక్కన ఏడాది పాలనకు సంబంధించి బీఆర్ఎస్ నుండి ఎవరు చర్చకు వచ్చినా మేము సిద్ధమే అంటూ అద్దంకి దయాకర్ సవాల్ విసురుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.